హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కోరుకుంటున్నాను. కష్టపడి చదవండి, అప్పుడే మీ గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటారు. ఇది ఒక మూవీలో డైలాగ్ కదా, సార్ మూవీలో. ఆ మూవీలో పేద పిల్లలకి అవకాశాలు లేకపోయినా చదవాలనే తపనతోటి ఎంతో కష్టపడి ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా కూడా ఫేస్ చేసి చదివి వాళ్ళు మంచి మంచి ర్యాంకులు సాధించారు. ఆ ర్యాంకులు సాధించడానికి కారణము అందులో వాళ్ళ లెక్చరర్ కదా. ఏదైనా మనం సాధించాలి అంటే అభ్యసనానికి కావాల్సింది ముందుగా ప్రేరణ ఉంటే మనము ఏదైనా సాధించగలుగుతాము. మన అభ్యసనానికి మొదటగా కావాల్సింది ప్రేరణ. ఆ ప్రేరణని మనము ఏదైనా సరే సమాజంలో కానీ సినిమాలలో కానీ చూసినప్పుడు మనం మంచికి ఆపాదించుకుంటే అది మన విజయానికి పునాది అవుతుంది. అయితే సార్ సినిమాలో పిల్లలు స్ట్రగుల్స్ ఫేస్ చేశారు కదా, ఆ విధంగా మనము ఇప్పుడు ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా కూడా చదవాలి మనం జాబ్ కొట్టాలి అనే కసి ఉంటే చదవగలుగుతాము. అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొకటి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, జాబ్ వచ్చిన తర్వాత ఈ నోటిఫికేషన్ తర్వాత టీచర్ జాబ్లో జాయిన్ అయిన తర్వాత మీరు ఆ మూవీలో లెక్చరర్ హెల్ప్ చేశారు కదా పిల్లలకి, పేద పిల్లలకి, చదవాలని ఉన్న పిల్లలకి ఎట్లా హెల్ప్ చేశారో ఆ విధంగా మనము ఉండాలి. ఒక ఉపాధ్యాయుడిగా మనం అట్లా ఉండాలి. ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం అందులో ఉన్న పేద విద్యార్థులు ఎంత కసితో చదివారో ఆ విధంగా చదివి మనం ఒక స్టెప్ ముందుకెళ్ళి మనము ఉపాధ్యాయులం అయిన తర్వాత అందులో టీచర్ చేసినట్టు మనం కూడా మన వంతు జీతం కోసమే కాకుండా పేద పిల్లల జీవితాల కోసం కూడా కొంచెం కృషి చేయాలనేది నా తపన. చేద్దాము, ఓకేనా? ఇప్పుడైతే కొన్ని బిట్స్ చూద్దాము. అడుగుతాను. క్వశ్చన్ అయిపోయిన తర్వాత ఒక్క నిమిషం వీడియో, ఒక సెకండ్ వీడియో పాజ్ చేసి మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. అలా చేయడం వల్ల మీకు బాగా గుర్తుంటుంది. ఇంకా వేరే వాళ్ళకు కూడా, మన సబ్స్క్రైబర్స్కి కూడా యూజ్ అవుతుంది. సరే, ప్రస్తుతం పాఠశాలల్లో తయారు చేస్తున్న పాఠ్య పథకంలో విషయ విశ్లేషణ తర్వాత సూచించవలసిన అంశం: 1. బోధన అభ్యసన కృత్యాలు. 2. సాధించాల్సిన సామర్థ్యాలు. 3. బోధన అభ్యసన సామాగ్రి. 4. మూల్యాంకనం. కామెంట్ చేయండి ఆన్సర్ ఏదనేది. ఆన్సర్ వచ్చేసి 2, సాధించాల్సిన సామర్థ్యాలు. మనం పాఠశాలల్లో తయారు చేస్తున్న పాఠ్య పథకంలో విషయ విశ్లేషణ తర్వాత సూచించవలసిన అంశం సాధించాల్సిన సామర్థ్యాలు. నెక్స్ట్ వచ్చేసి పాఠ్య బోధన కోసం తయారు చేసిన బోధన ఉపకరణాలను ఎక్కువగా ఏ సోపానంలో ఉపయోగిస్తారు? ఆప్షన్స్: 1 ఉపోద్ఘాతం, 2 సాధారణీకరణం, 3 విషయ విశదీకరణ, 4 పునర్విమర్శ. కామెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ చేయండి. ఆన్సర్ వచ్చేసి విషయ విశదీకరణ. పాఠ్య బోధన కోసం తయారు చేసిన బోధనోపకరణాలను ఎక్కువగా ఏ సోపానంలో ఉపయోగిస్తారు అంటే విషయ విశదీకరణ. గణిత భావనలు అవగాహన చేసుకునే దశలో ప్రాథమిక స్థాయి భావనల క్రమం. మళ్ళొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తాను. గణిత భావనలు అవగాహన చేసుకునే దశలో ప్రాథమిక స్థాయి భావనల క్రమం: 1 అమూర్తం నుండి అమూర్తం, 2 అమూర్తం నుండి మూర్తం, 3 మూర్తం నుండి మూర్తం, 4 మూర్తం నుండి అమూర్తం. మీ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆన్సర్ వచ్చేసి మూర్తం నుండి అమూర్తం. గణిత భావనలు అవగాహన చేసుకునే దశలో ప్రాథమిక స్థాయి నుండి భావనల క్రమం అంటే గుర్తుపెట్టుకోండి, మూర్తం నుండి అమూర్తం. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేరు. లైక్ చేయడం వల్ల మీకు వచ్చే నష్టం ఏమీ లేదు, నాకు కొంచెం మోటివేషన్ లాగా ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి
క్రింది వాటిలో దేనిని కరికులంగా పేర్కొంటారు? 1 విద్యా ప్రణాళిక, 2 విషయ ప్రణాళిక, 3 పాఠ్య పథకం, 4 వార్షిక ప్రణాళిక. మీ ఆన్సర్ని కామెంట్లో కామెంట్ చేయండి. ఆన్సర్ వచ్చేసి విద్యా ప్రణాళిక. మళ్ళీ ఒక్కసారి క్వశ్చన్ రిపీట్ చేశాను. కింది వాటిలో దేనిని కరికులంగా పేర్కొంటారు అంటే విద్యా ప్రణాళిక. ఓకేనా ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి మన వీడియోస్ షేర్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, గణిత విద్యా ప్రణాళిక ఏర్పాటుకు తగిన పద్ధతి కానిది. మళ్ళీ ఒకసారి క్వశ్చన్ వినండి. గణిత విద్యా ప్రణాళిక ఏర్పాటుకు తగిన పద్ధతి కానిది. 1 శీర్షికా విధానం, 2 ఏకకేంద్ర విధానం, 3 సర్పిల విధానం, 4 పైవన్నీ. మీ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ ఆన్సర్ వచ్చేసి శీర్షికా విధానము. గణిత విద్యా ప్రణాళిక ఏర్పాటుకు తగిన పద్ధతి కానిది శీర్షికా విధానం. క్వశ్చన్, ఉపాధ్యాయుడు పాఠం మొదలు పెట్టడానికి ముందు అడిగే శోధనాత్మక ప్రశ్నలు దీని కొరకు ఉద్దేశించబడ్డాయి. 1 విద్యార్థిని గందరగోళానికి గురి చేయడానికి, 2 ముందు రోజు భావనలు జ్ఞప్తికి తేవడానికి, 3 విద్యార్థి పూర్వ జ్ఞానాన్ని పరిశీలించడానికి, 4 చెప్పబోయే అంశం గురించి విద్యార్థిని నిశితంగా ఆలోచింపజేయడానికి. మీ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆన్సర్ వచ్చేసి చెప్పబోయే అంశం గురించి విద్యార్థిని నిశితంగా ఆలోచింపజేయడానికి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అందరికీ.